విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు. భయపడద్దు, నువ్వు ధైర్యముగా చెయ్యి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. నీ సమస్యల్లో, నీ బాధలలో, నీ రోగములలో, నీ వేదనలలో, నీ అప్పులలో, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవడం కాదు, కానీ నీ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు శక్తిమంతుడు, బలమైన దేవుడు. నీ దేవుడు ఉన్నాడు, నీకు భయపడద్దు. ఇజ్రాయేలీల ప్రజలు అరణ్యంలో ప్రయాణమవుతున్నటువంటి 40 సంవత్సరాల్లో దేవుడు ఆ రోజుల్లో నాయకుడుగా ఆ ఇజ్రాయేలీల ప్రజలకు ఉన్నటువంటి ఇది మోషేతో ఒకరోజు మాట్లాడారు. మోషే, నేను మీ మధ్య నివాసమున్నట్లుగా నా కొరకు ఒక అద్భుతమైన ప్రత్యక్షపు గుడారమును కట్టు, అందులో ఒక మందస్సాన్ని ఏర్పాటు చేయండి. ఆ మందస్సములోకి నేను వచ్చి ఉంటాను. ఆ మందస్సము వెళుతున్నప్పుడు, మీరు కదులుతున్నప్పుడు మీ ముందుగా ఆ మందస్సాన్ని నడపడానికి మీరు ప్రయత్నించండి. ఆ మందస్సములో గుండా నేను మీతో కలిసి ప్రయాణిస్తానని దేవుడు మోషేతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అలా చెప్పారో దేవుడు చెప్పినట్లుగా మోషే జరిగించి ఒక ప్రత్యక్షపు గుడారమును కట్టి, ఆ గుడారములో ఒక మందస్సమును పెట్టిగా పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రభావం ఒక్కసారిగా పరలోకాన్ని విడిచి ఆ మందస్సము లోపలికి వచ్చేసింది. ఇశ్రాయేలీలు ఎటు వెళితే అటు ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళేవారు. వారు 40 సంవత్సరాలలో చేసిన పని అది. వారి ప్రయాణంలో వారు వెళుతున్నప్పుడు, వారు కనాను దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు వారితో కూడా దేవుని మందసం ఏమైందంటే ప్రయాణం చేసింది. హల్లెలూయా. ఒక రోజున వారు యెరికో అనబడే ప్రాంతానికి వచ్చారు. అప్పటికే మోషే ప్రభువు పిలుపునందుకుని మహిమలోకి వెళ్ళిపోయారు.
ఇజ్రాయేలీయులను నడిపిస్తున్న వ్యక్తి ఆ రోజు ఎవరంటే మోషేతో పాటుగా పరిచర్యలోకి వచ్చిన మోషే సేవకుడు, మోషేకి దాసుడుగా సహకారుడుగా నిలిచినటువంటి యెహోషువ. వారు యెరికోని దాటి వెళ్ళాలి. వారు యెరికోలోకి వచ్చినప్పుడు వారికి యెరికో ప్రాంతంలో ఒకటి అడ్డుగా వచ్చింది. దాని పేరేంటంటే యొర్దాను నది. వారి ప్రయాణంలో చాలా అడ్డులు వచ్చినాయి. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ యెరికో పట్టణం దగ్గర ఉన్న యొర్దాను దగ్గరకు వచ్చేటప్పటికి వారి ప్రయాణం ఆగిపోయి, వారు అక్కడ ఆగిపోయి కొన్ని దినాలు వేచి చూశారు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నారు, యెహోషువ, నేను మీ మధ్య అద్భుతాలు చేయాలి, మీ మధ్య ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నారంటే దేవుడు సిద్ధపరచుకోండి అంటున్నాడు. పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధపరచకుండా యొర్దాను దాటొద్దు. మీరు పరిశుద్ధపరచబడకుండా మీరు యొర్దాను దాటి మీరు లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడా. కనుక మీరు ఆగి కొన్ని దినాల పాటు ఇక్కడ మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని పరిశీలించుకొని, మీలో ఏమైనా లోపాలు ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఒప్పుకొని ఆ తరువాత మీరు ఈ యొర్దాను నదిని దాటండి అని చెప్పాడు. ఆ టైంలో వారందరూ 3 దినాల పాటు అక్కడ యెరికో పట్టణం దగ్గర ఆగిపోయి దేవుని సన్నిధిలో వారిని వారు ఏం చేసుకున్నారంటే పరిశుద్ధపరచుకున్నారు. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి? స్నానం చేయటం కాదు. పరిశుద్ధపరచుకోవటం అంటే వైట్ డ్రెస్ వేసుకోవటం కాదు. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏదో కాసేపు దేవుని సన్నిధిలో కూర్చోవటం కాదు. పరిశుద్ధపరచుకోవటం అంటే వారిలో ఉన్నటువంటి లోపాలను, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నడిచారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా అడుగులు వేశారేమో, అడుగులన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడటం, అది పరిశుద్ధపరచబడటం అంటే. హల్లెలూయా. అందుకని ప్రతి ఆదివారమునకు ముందు నువ్వు శనివారం ఎందుకు రావాలి దేవుని మందిరంలోకి అంటే అందుకనే. నువ్వు పరిశుద్ధపరచబడకుండా, దేవునితో గడపకుండా, సిద్ధపడకుండా నువ్వు ఆదివారం ఆరాధనలో కాలు పెడితే ఆదివారంలో ఉన్న ఆశీర్వాదాలు నీకు రావు. ఆదివారములో దేవుడు కొన్ని దీవెనలు పెడతాడు. ఆదివారపు ఆరాధనలో దేవుడు కొన్ని బ్లెస్సింగ్స్ని పెడతాడు. ఆ ఆశీర్వాదములు నీకు రావాలంటే నువ్వు ముందు దినం ఏమవ్వాలంటే పరిశుద్ధపరచబడాలి. సంఘానికి సేవకులుగా నేర్పవలసిన బాధ్యత మాది. మీరు వస్తారా రారా అనేది మాకు అనవసరం. వస్తే ఈ ఆదివారమున నీకు దేవుడు ఏ దీవెనైతే ఇవ్వాలనుకుంటున్నాడు అది నువ్వు పొందుకుంటావు. లేదు రాలేదనుకో, నువ్వు వచ్చి ఉపయోగం లేదు. నువ్వు రాకుండా ఉపయోగం ఏమీ లేదు. నీకు అనేకమైన పనులు ఉండొచ్చు, నీకు అనేకమైన ఉద్యోగ బాధ్యతలు ఉండొచ్చు, నీకు అనేకమైన కుటుంబ బాధ్యతలు ఉండొచ్చు, చాలా పెద్ద ఉన్నతమైన బాధ్యత స్థానంలో ఉన్నాడు నెహెమ్యా. కానీ దేవుని పని కొరకు ఏమయ్యాడంటే దాన్ని పక్కన పెట్టి కదిలాడు. హల్లెలూయా. నువ్వు నెహెమ్యా కంటే గొప్ప వ్యక్తివేం కాదు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప సేవకుల కంటే నువ్వు గొప్ప వ్యక్తివేం కాదు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా ఉపయోగం లేదు. దేవుని వాక్యానుసారముగా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నేనేదో బిజీగా ఉండి రాలేకపోయానండి. నువ్వెంత బిజీ అయినా దేవుడికి తెలుసు. నీ బిజీ సేవకుడికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు ఏమంటున్నారంటే నీతో, ప్రభు నువ్వు పరిశుద్ధపరచబడాలి. యెహోషువ, మీరు పరిశుద్ధపరచబడకుండా మీ ముందున్న యొర్దానుని మీరు దాటొద్దు. మీరు దాటాలంటే పరిశుద్ధపరచబడాలి. అందుకని ప్రతి శనివారం సంఘంలో నువ్వెక్కడున్నా హాజరవ్వాల్సిందే. మీకు ఎక్కువ ఆరాధన లేవు సంఘంలో. ఇప్పుడు
2 ఆరాధనలే ఉన్నాయి, శనివారము ఆదివారం. గతంలో మీకు శుక్రవారం ఉండేది, ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది వీలు పడక. ఆ కారణాలు మీకు తెలుసు. కనీసం శనివారమైనా రావాలి కదా నువ్వు. ఎందుకు? నా కోసమా? కాదు, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవడానికి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏం చేశారంటే అక్కడ ఆగి వారిని వారు పరిశుద్ధపరుచుకుంటున్నారు, ప్రభు సన్నిధిలో కడగబడుతున్నారు, వారి వారి పొరపాట్లను దేవుని దగ్గర చెప్పుకున్నారు, వారి వారి లోపాలను ప్రభు దగ్గర తెలియచేసుకొని క్షమాపణ కోరుకున్నారు. అప్పుడు దేవుడు అంటున్నారు, యెహోషువ గ్రంథము దేవుని యొక్క వాక్యం చూద్దాం, 3వ అధ్యాయము 6వ వచనము ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. చూద్దాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని. యెహోషువ చెబుతున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న తరువాత, నా వైపు చూస్తున్నారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న తరువాత యాజకులతో దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉంటే ఆ 12 గోత్రాలలో ఒక యాజక సమూహం ఉన్నది. దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడే వ్యక్తులు కొందరు ఉన్నారు. అందులో అందరూ వెళ్ళకూడదు, అందరూ వెళ్ళడానికి అవకాశము లేదు, అందరూ వెళ్ళడానికి దేవుడు అక్కడ అవకాశం ఇవ్వలే. ఆ యాజకులతో దేవుడు చెబుతున్న మాట ఏమంటున్నాడు? మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి, నా వైపు చూడాలి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాజకులతో వీళ్ళందరూ పరిశుద్ధపరచుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు, శుద్ధి చేయబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. యాజకులారా మీరేం చేయాలంటే దేవుని నిబంధన మందసమును పట్టుకొని మీరు ఎక్కడ నడవాలి? ముందర నడవాలి వీళ్ళకి. హల్లెలూయా. నువ్వు ముందు నడు. ఎప్పుడైతే దైవజనుడు యాజకులతో దేవుడు చెప్పిన మాటను చెప్పాడో, ఆ యాజకులు ఏం చేశారంటే ఆ నిబంధన మందసాన్ని ఇట్లా ఎత్తుకొని, హల్లెలూయా చెప్పాలి, వారి భుజముల మీద పెట్టుకొని యొర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఆ నది దగ్గరికి వెళ్ళగానే వారి కాళ్ళు నది భాగమును తాకగా చాలా వేగముగా ఎత్తైన స్థలములో నుంచి పారుతున్నదట యొర్దాను నది. హల్లెలూయా. చాలా వేగంగా వస్తుంది నది, చాలా వేగంగా, స్లోగా కాదు, చాలా వేగంగా వస్తుంది. ఆ వేగంగా వస్తూ 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 ఉన్నటువంటి నది, చాలా వేగంగా వెళుతున్నటువంటి నదులు వీళ్ళు కాలు పెట్టగానే ఏమైందని చెప్పింది బైబిల్ అంటే, చూద్దాం అక్కడ ఏం జరిగిందో. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తర్వాత 14 చదువు నాన్న, 14 నుంచి చదువు. కోతకాలమంతయు యొర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు, ఇదిగో నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అందరూ మందసము ముందు వెళ్ళిపోతుంది. ఆ మందసములో దేవుని సన్నిధి ఉన్నది, ఆ మందసములో దేవుని ప్రభావం ఉన్నది, ఆ మందసములో దేవుని అభిషేకం ఉన్నది, ఆ మందసములో దేవుని మహిమ ఉన్నది. ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ అభిషేకం, ఆ సన్నిధి వారికి ముందు వెళుతుంటే గుడారాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా బయటకు వచ్చారట. వచ్చి కదలటం ప్రారంభించగా వారి కాలు నీటి భాగమును తాకగా, చదువు, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్ద
సారేతాను నొద్దనున్న సారెపాతు నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఏకరాశిగా యొర్దాను నది నిలిచెను. గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యొర్దాను నది వారి ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్నది. యొర్దాను నది కనాను దేశానికి అడ్డుగా ఉన్నది. యొర్దాను నది వారిని వాగ్దాన దేశంలో కాలు పెట్టకుండా అడ్డుగా నిలబడింది. అయితే వారు వాగ్దాన దేశంలో కాలు పెట్టకుండా అడ్డుగా నిలబడినటువంటి ఆ యొర్దాను నది ఎలా వెనక్కి పంపగలిగారు వాళ్ళంటే, వారు మందసమును పట్టుకొని వారి కాళ్ళు పెట్టగా. హల్లెలూయా. మందసము ఎప్పుడైతే వారితో ఉన్నదో, ఎప్పుడైతే వారు మందసాన్ని మోస్తున్నారో, వారు ఎప్పుడైతే మందసాన్ని కలిగి ఉన్నారో, ఎప్పుడైతే వారితో పాటుగా దైవ సన్నిధి ఉన్నదో, ఆ దైవ సన్నిధి ఏం చేసిందంటే యొర్దాను నదిని వెనక్కి పంపింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నీ జీవితంలో యొర్దాను లాంటి శ్రమలు కానీ, యొర్దాను లాంటి ఆటంకాలు కానీ, యొర్దాను లాంటి ఇబ్బందులు కానీ, యొర్దాను లాంటి రోగములు కానీ, యొర్దాను లాంటి భయంకరమైన శాపములు కానీ నీ ముందు కనుక నీ ఆశీర్వాదములకు నిన్ను వెళ్ళకుండా అడ్డుగా నిలబడి కనుక ఉంటే, వాటిని జయించి చీల్చుకొని నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు ఒంటరిగా వెళితే నీకు ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళలేవు కూడా. ఎందుకంటే ఆ యొర్దాను భయంకరమైనటువంటి ప్రవాహంతో ఉంది. వాళ్ళు వెళ్ళలేకపోయారు. కానీ వారు వెళ్ళడానికి కారణం ఏంటంటే వారితో ఉన్న దేవుని మందసమే. ఈరోజు నువ్వు ముందున్నటువంటి యొర్దాను లాంటి శ్రమలు, యొర్దాను లాంటి ఇబ్బందులు, యొర్దాను లాంటి రోగాలు, యొర్దాను లాంటి శాపము, యొర్దాను లాంటి శత్రువు, యొర్దాను లాంటి అప్పులు, యొర్దాను లాంటి ఆటంకాలు నీ ముందు కనుక ఉంటే, వాటిని నువ్వు జయించుకుంటూ వెళ్ళాలంటే నువ్వేం పట్టుకోవాలంటే దేవుని మందసం. దేవుని మందసమునుకున్న శక్తి ఏంటంటే ఏదైనా అడ్డును తీసుకుంటూ వెళ్ళిపోద్ది. దేవుని మందసానుకున్న శక్తి ఏంటంటే ఎర్ర సముద్రాన్ని చీల్చింది. దేవుని మందసానుకున్న బలం ఏంటంటే యొర్దాను వెనక్కి వెళ్ళిపోయేలా చేసింది. యొర్దాను నది ఒకటే కాదు, ఆ రోజు వారు ఎరికో పట్టణపు గోడలు కూడా వారికి అడ్డుగా ఉన్నాయి. వారికి అడ్డుగా గోడలు ఉన్నాయి వెళ్ళడానికి. ఆ గోడలు అడ్డు దాటితేనే వారు ఎక్కడికి వెళ్ళగలరంటే వాగ్దాన దేశంలో కాలు పెడతారు. వాగ్దాన దేశంలో కాలు పెట్టాలంటే ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి కదా. ఆ గోడలు ఎలా జయించాలి? దేవుడు చెప్పాడు, ఏమి లేదు, మీరు బోరలు ఊదుతూ ఆ గోడల చుట్టూరు తిరగాల. చెప్పండి, బోరలు ఊదుతూ గోడల చుట్టూరు తిరగాల. నేను అంటాను, ఇది గోడలు అనుకోండి, పట్టణం, ఇది పట్టణం. ఈ పట్టణం ఇక్కడే ఉంది, ఈ వాగ్దాన దేశం. వీళ్ళు ఎటు తిరుగుతున్నారు? ఇటే తిరుగుతున్నారు కదా. ఇటు పోయేటప్పుడు ఇటు పోకుండా ఇటు వెళ్ళిపోవచ్చు కదా, పోవచ్చు కదా, వెళ్ళిపోవాలా. కానీ ఎందుకు వెళ్ళలేదంటే దీన్ని జయించే వెళ్ళాలా. ఎందుకో తెలుసా? ఎరుకు అనగా పాపం, ఎరుకు అనగా శాపం, ఎరుకు అనగా మరణం, ఎరుకు అనగా భయంకరమైన చీకటి జీవితం. అంటే ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణములో జీవితంలో ఉన్న వ్యక్తి ఈ ఎరుకోను జయించకుండా, అంటే పాపమును జయించకుండా, లోకమును జయించకుండా, శరీరమును జయించకుండా, శాపమును జయించకుండా ఎక్కడ కాలు పెట్టలేడు? వాగ్దాన దేశములో కాలు పెట్టలేడు. ఈరోజు నీతో దేవుడు చెబుతున్నాడు, నీ ముందు ఉన్న శాపం, నీ ముందు ఉన్న పాపం. అప్పుడప్పుడు మీరు చెబుతారు, పాస్టర్ గారు ఈ పాపమును జయించలేకపోతున్నానండి, ఈ ఎందుకు బలహీనమైపోయింది నా శరీరం, త్రాగుడు అలవాటు పడిపోయింది, సాయంత్రానికి తాకకపోతే నా శరీరం ఆగడములే, సాయంత్రానికి సినిమా చూడకపోతే నా మనసు ఆగడములే,
ఎందుకో తెలీదు, నేను జయించలేకపోతున్నాను. నువ్వు జయించలేవు, అదే చెబుతున్నాడు, నువ్వు జయించలేవు. కానీ నీలో గనక దేవుని మందసం ఉంటే నువ్వు ఖచ్చితంగా జయించగలవు. నీ చేతిలో నీతో కూడా దేవుని మందసాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేయగలవు తెలుసా? దాన్ని జయించుకుని ముందుకి వెళ్ళగలవు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏదైతే యెరికో గోడను చూపించాడో, కొత్త నిబంధనలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రయాణం చేసే విశ్వాసులకు ఆ యెరికో గోడలే పాపం, ఆ యెరికో గోడలే శాపం, ఆ యెరికో గోడలే నువ్వు జయించలేకపోతున్న పాపం నీ శరీరం. దాన్ని నువ్వేం చేయాలంటే జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. వారు జయించడానికి కారణం వారితో దేవుని మందసము ఉన్నది. హల్లెలూయా చెప్పండి. దేవుని మందసానికి ఆ శక్తి ఉంది. అందుకని వారు దాని చుట్టూరు తిరిగి బోరలు ఊదగా, బోరలే ఊదారు వాళ్ళు. మందసాన్ని వారు ఆ యెరికో గోడలు వారు ఏం చేయాల, బోరలు ఊదితే గోడలు పగిలిపోయి పడిపోయినాయట. కారణం ఏంటంటే వారితో కూడా ఉన్న మందసం. మందసానికి అంత శక్తి ఉంది. ఎందుకని? ఆ మందసంలో ఎవరున్నారు? దేవుని సన్నిధి ఉన్నదే. కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఆ మందసంలో ఎవరున్నారు? దేవుని మహిమ ఉన్నది, దేవుని ప్రభావం ఉన్నది, దేవుని అభిషేకం ఉన్నది. ఆ దేవుని సన్నిధికి ఎంత శక్తి ఉన్నదంటే, ఎంత బలం ఉన్నదంటే, ఎంత ప్రభావం ఉన్నదంటే, ఒకసారి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ మందసాన్ని పట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఈ మందసం వల్లనే వారు గెలుస్తున్నారు. ఈ మందసాన్ని బట్టే వాళ్ళని మనం జయించలేకపోతున్నాం. ఈ మందసం తీసుకెళ్ళిపోతే పోలే అని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఫిలిస్తీన్లు ఆరాధించే దేవతల గుడిలో పెట్టేశారు. ఆ గుడి పేరు దాగోను దేవాలయం. దాగోను దేవత. అక్కడ పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఉదయాన్నే వచ్చి చూద్దాం అని తలుపులు తీయగా దాగోను దేవత మందసం ముందు సాగిలపడి ఉన్నది. గట్టిగా చెప్పగలగట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం! దాగోను దేవత, ఫిలిస్తీన్లు దేవుడిగా చూసే దాగోను దేవత, ఫిలిస్తీన్లు ఆరాధించే దేవత, ఫిలిస్తీన్లు సాగిలపడే దేవతలు, ఫిలిస్తీన్లు దేవతలుగా చెప్పబడిన దాగోను మందసం ముందు సాగిల పడిపోయి ఉన్నది. హల్లెలూయా. కొట్టని దేవుని గురించి చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి రాయిది? మన దేవుడు ఏంటి ఆ మందసం ముందు ఇలా పడిపోయాడేంట్రా అని లేపి కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి సరిచేసి నువ్వు ఎక్కడి నుంచి కదలొద్దు, నువ్వు ఎక్కడే ఉండని మళ్ళీ కూర్చోబెట్టి తలుపేసి వెళ్ళిపోయారట. తలుపేసి వెళ్ళిపోయి రెండో రోజు వచ్చారు. రెండో రోజు తలుపు తీశారు. తలుపు తీసినప్పుడు సాగిల పట్టం కాదు, దాని చేతులన్నీ ఊడిపోయాయట. హల్లెలూయా. దాని కాళ్ళని విరిగిపోయాయట. హల్లెలూయా. తన తల ఎగిరి పడిపోయిందట. కారణం దేవుని మందసం. దేవుని మందసములో దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. దైవ శక్తి ముందు సాతానుడు సాగిల పడాల్సిందే. హల్లెలూయా. నువ్వెవరైనా, నువ్వెక్కడున్న వాడు అయినా దేవుని ముందు సాగిల పడాల్సిందే. కారణం ఆ మందసంలో ఏముంది? దేవుని మహిమ. గట్టిగొట్ట. ఆశ్చర్యం. దేవుని సన్నిధి ముందు, దేవుని మహిమ ముందు దాగోను దేవత సాగిల పడ్డాడు. దాగోను దేవత సాగిల పడటమే కాదు, దాగోను దేవత యొక్క కాళ్ళు, చేతులు, తల వేరైపోయి ఇరిగి ముక్కలు ముక్కలుగా దేవుని మందసం ముందు పడిపోయి ఉన్నాయి. ఫిలిస్తీయులకు భయం. ఫిలిస్తీయులు వణికిపోతున్నారు. ఏమిటి ఈ భయంకరమైనటువంటి శక్తి? కారణం ఆ మందసములో ఉన్న దేవుని సన్నిధి.
సన్నిధిని ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే వారి భుజాల మీద మోసుకొని వెళ్తున్నారు. ఆ సన్నిధిని వారి భుజాల మీద మోసుకొని వెళ్తున్నారు. అది దైవ సన్నిధి. 2023 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని ఆ సన్నిధిని మోసుకుంటూ ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్తలో రాయబడిన మాట, లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనము నుండి చూస్తే ఏమని రాయబడ్డది? అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఏ బలముతో? ఆత్మ బలము. చెప్పాలి, ఏ బలముతో? ఆత్మ బలం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ బలం? ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది. ఆ బలమును ఆయన ఏం చేశాడంటే తనలో ధరించుకొని ఆయన బయలుదేరి వెళుతుంటే దయ్యములు గడగడలాడినే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ పని. గరాసేనుల దేశములో అపవాది చేత పీడించబడుతున్న ఒక యవ్వనస్తుడు అక్కడ పడిపోయి నాశనమైపోతుంటే ఆ వ్యక్తి దగ్గరకు దేవుని సన్నిధిని తీసుకొని వెళుతుంటే, యేసుక్రీస్తు ఆత్మను కలిగి ఆయన వెళుతుంటే, యేసుక్రీస్తు దేవుని సన్నిధిని తీసుకొని వెళుతున్నాడు. యేసుక్రీస్తు దేవుని సన్నిధిని మోసుకొని వెళుతున్నాడు. ఎవరైతే ఆయనతో ఆ సన్నిధి, ఆ అభిషేకం, ఆ ఆత్మ ఉన్నదో దయ్యాలు ఏమవుతున్నాయి? వణకుతున్నాయి. దేవుని మహిమ ఆ సమాధి ముందు నిలబడి లాజరుని కేక వేస్తుంటే ఆ మహిమ ముందు మరణము ఓడిపోయి పైకి లేచి చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడంటే తిరిగి లేచి బయటకు వచ్చాడు. కారణం యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న దేవుని శక్తి, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న దేవుని అభిషేకం. అది ఎలా వచ్చింది అంటే రాత్రంతా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన. రాత్రంతా ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థనలో ఆయనకి ఏమొచ్చిందంటే అభిషేకం, అభిషేకం, అభిషేకం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆత్మ కలిగి ఆయన గలిలయలో కాలు పెట్టగా, ఆత్మ కలిగి ఆయన కపెర్నహూములో కాలు పెట్టగా, ఆత్మ కలిగి ఆయన యెరూషలేములో కాలు పెట్టగా, గెరసేనులో కాలు పెట్టగా, అనేక స్థలాల్లో సమరయలో కాలు పెట్టగా దయ్యాలు వణికినే, దయ్యాలు వణికినే. ఈరోజు నీతో దేవుడు ఒక మాట చెబుతున్నాడు, అదే ఆత్మ, అదే ఆత్మ. ఇశ్రాయేలీయులు యాజకులు మోసినటువంటి మందసములో ఉన్న దేవుని యొక్క సన్నిధి, ఇశ్రాయేలీయులలో యాజకులు మోసినటువంటి దేవుని మహిమ ప్రభావం, ఇశ్రాయేలీయులు యాజకులు మోసుకొని వెళుతున్న దేవుని మందసములో ఉన్న దేవుని యొక్క శక్తి ఆ రోజున క్రీస్తులోకి వస్తే, క్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అదే శక్తి, అదే మహిమ, అదే సన్నిధి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే నీ లోపలికి వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమనియు మీలో దేవుని ఆత్మ నివాసం ఉన్నాడని మీరు ఎరుగరా. ఇప్పుడు మీకు నేను ఒక చక్కటి మాట చెప్పడానికి ఈ ఒక్క మాట కోసం ఎంతసేపు చెప్పాను. ఏమిటా మాట అంటే, మీరు దేవుని ఆలయములనియు మీలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడని, నివసించుచున్నాడని మీరు ఎరుగరా. నువ్వెవరివో తెలుసా?
దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని, దేవుని అభిషేకాన్ని, దేవుని ప్రభావాన్ని మోసుకుని వెళ్ళి ఒక వ్యక్తివే. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు సామాన్యమైనటువంటి విశ్వాసవి కాదు. నువ్వెవరవంటే దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళి ఒక మందసానివి. ఈ మందసం ఎక్కడ కాలు పెడితే అక్కడ గోడలు కూలిపోవాలా? ఈ మందసం ఎక్కడ కాలు పెడితే అక్కడ సముద్రాలు చీలిపోవాలా? ఈ మందసం ఎక్కడ కాలు పెడితే అక్కడ వ్యర్థాలు వెనక్కి వెళ్ళిపోవాలా? ఈ మందసం ఎక్కడ కాలు పెడితే అక్కడ మార్గములు సరళమవ్వాలా? ఈ మందసం ఎక్కడ కాలు పెడితే అక్కడ శత్రువు పారిపోవాలా? రోగాలు వనకాల, దయ్యాలు వనకాల. కారణం నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ వీటన్నిటిని మించిన, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త నీలో ఉన్నాడు. కొట్ట చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరో చెప్పడానికి నన్ను ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. నువ్వెవరు అంటే దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివి. నువ్వెక్కడికి వెళితే అక్కడికి ఆయన సన్నిధి వస్తుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికైనా మహిమ వస్తుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికైనా ప్రభావం వచ్చింది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికైనా ఆత్మ వచ్చింది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికే ఆయన సన్నిధిని వెంట వచ్చింది. ఆ సన్నిధిని మోసుకొని నువ్వు దేశాల్లోకి వెళ్ళాలా? ఆ సన్నిధిని మోసుకొని ప్రపంచాల్లోకి వెళ్ళాలి. ఆ సన్నిధిని మోసుకొని దేశంలోకి వెళ్ళాలి. ఆ సన్నిధిని మోసుకొని దేవుని యొక్క సువార్తను చెబుతూ ఖండాంతరాలు దాటాలా. ఆ సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఒక చాట కాదులో ఉండాల్సిందే. ఆ సన్నిధికి ఉన్న శక్తి ఏంటంటే దాగోను దేవత కాళ్ళు విరగొట్టేసింది. దాగోను మొండెం పడిపోయింది. దాగోను దేవత యొక్క కాళ్ళు విరిగిపోయాయి. ఈరోజు దేవుని సేవకుడికి చెబుతున్నాను, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీలో ప్రపంచములు నిర్మించిన దేవుని సన్నిధి, నీలో అపవాదిని గడగడలాడించిన దేవుని సన్నిధి, నీలో గొప్ప అభిషేకం నీకు తెలియట్లా. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వెవరివో అనుకుంటున్నావు. అవును, పేతురు నడుస్తుంటే పేతురు నీడలో ఎందుకు అంతమంది రోగులకు స్వస్థత వచ్చిందంటే పేతురులో దేవుని సన్నిధి. పేతురులో దేవుని సన్నిధి. అదే దేవుని సన్నిధి నీలో కదులుతున్నాడు, కానీ నువ్వు గుర్తించట్లా, నీకు తెలియడంలా. ఆ సన్నిధిని మోసుకొని మనం గ్రామాలు దాటాలి, పట్టణాలు దాటాలి, రాష్ట్రాలు దాటాలి, దేశాలు దాటాలి, ఖండాంతరాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ సన్నిధి అద్భుతాలు చేసింది. ఆ సన్నిధి అనేక మంది రోగులను స్వస్థపరిచింది. అదే సన్నిధి పేతురులోకి వచ్చినప్పుడు 2023 సంవత్సరాల క్రితం పేతురు ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఊరిక ప్రార్థన. 120 మందిలో ఒకడు పేతురు. మీరు గమనించాలి, 120 మంది అద్భుతాలు చేయలేదు. అందులో పేతురు ఎందుకు చేశాడంటే పేతురు లోపలికి ఆ సన్నిధిని పేతురు ఆహ్వానించాడు. అందుకోసమే కొర్నేలు ఇంట్లో కొర్నేలు ప్రార్థించినప్పుడు దేవుడు కొర్నేలుతో మాట్లాడినప్పుడు, యొప్పే అనబడే ప్రాంతంలో పేతురు ఉంటాడు, పిలుచుకున్నప్పుడు కొర్నేలు ఇంటికి పేతురు వచ్చాడు.
కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారు? పేతురు వచ్చే. అక్కడ అనేక మంది అన్య ప్రజలు కొర్నేలు ఇంట్లోకి వచ్చారు. బిడ్డ ఓషదేరికి మహారాక అక్కడ నిలబడిన వాళ్ళందరూ చూస్తూ పేతురు మాట్లాడుతుండగా పేతురు మీద నుండి పరిశుద్ధాత్మ ప్రజలు తాగాడు. పేతురు మీద నుండి పరిశుద్ధాత్ముడు వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారి మీదకి వెళ్ళినప్పుడు వారు ఏమయ్యారు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొని వారు భాషలతో మాట్లాడటం పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో భాషలతో వారు మాట్లాడటం కారణం పేతురులో ఉన్న దేవుని సన్నిధి. అంటే పేతురు ఏం తీసుకెళ్తున్నాడు తెలుసా? పేతురు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్తున్నాడు. పేతురే కాదు, ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివే. దేవుని ప్రభావం నీలో ఉంది, దేవుని మహిమ నీలో ఉంది, దేవుని అభిషేకం నీలో ఉంది. కానీ అది నీకు తెలియడంలే. ఆ ప్రభావం, ఆ మహిమ, ఆ సన్నిధి చేసిందండి. వారి మీదకు వెళ్ళి వారు ఆత్మను పొందుకొని భాషలతో మాట్లాడటం. అందుకని పేతురు నీడలో నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు దగ్గరికి రోగులు తీసుకుని వచ్చారట. ఆ వచ్చిన రోగులందరూ ఏమయ్యారు తెలుసా? నీడ తగిలి, అబ్బా హల్లెలూయా, నీడ తగిలి స్వస్థత. పేతురే కాదు, పౌలు, భక్తుడైన పౌలులో కూడా అదే దేవుని సన్నిధి కదులుతాం. అందుకోసమే పౌలు ధరించిన వస్త్రాలను తీసుకుని వెళితే ఆ వస్త్రాల్లో ఎంతమంది రోగులు స్వస్థత పొందారట. కారణం పౌలులో ఉన్న దేవుని సన్నిధి, కారణం పేతురులో ఉన్న దేవుని ప్రభావం, కారణం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో. అందుకోసమే పౌలుని అపవాది చూసినప్పుడు పౌలును గురించి అన్నాడు. పౌలును గురించి భయపడి, పౌలును గురించి, యేసును గురించి సాతానుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మాకు యేసు తెలుసు, మాకు పౌలు తెలుసు. అంటే పౌలును ఎలా గుర్తించాడు సాతానుడు అంటే, పౌలులో ఉన్న దేవుని సన్నిధి. ఈరోజు పౌలు మోసుకొని వెళ్ళిన దేవుని సన్నిధి, పేతురు మోసుకొని వెళ్ళిన దేవుని సన్నిధి, యేసుక్రీస్తు ప్రభు మోసుకొని వచ్చిన దేవుని సన్నిధి, ఆ యాజకులు మోసిన దేవుని సన్నిధి ఇవాళ గోడ బయట లేదు, గోడ లోపల లేదు, గోడల్లో కూడా లేదు, కానీ నీలోనే ఉంది. నువ్వు అడిగితే నీ లోపలికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది ఆ సన్నిధి? వచ్చి ఏం చేస్తాడు? ఆ యొక్క శక్తి ఏం చేస్తుందంటే నీ ముందున్న గోడలను కూల్చుకుంటూ వెళ్ళిపోతాయి. నీ ముందు నిలబడిన సాతాను కోట గోడలు కూల్చేస్తాడు. నీ ముందు ఉన్న రోగాలను నాశనం చేస్తాడు. నీ అప్పుల కాడిని విరగ్గొట్టుద్ది. నిన్ను ఆటలాడుకోవాలని ప్రయత్నిస్తున్న సాతానుడును పారద్రోలుతే. అందుకని నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు ఏది పడితే మాట్లాడకూడదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, నువ్వు ఎలా పడితే అలా నడవకూడదు, నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. కారణం ఏంటంటే యు ఆర్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మందిరానివే. దేవుని సన్నిధి నీలో నివసిస్తున్నాడు. నీలో సన్నిధి నిలబడుతున్నప్పుడు, ఆ పరిశుద్ధమైన పవిత్రమైన సన్నిధి నీలో ఉన్నప్పుడు నువ్వెంత పవిత్రంగా ఉండాలి, నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి, నువ్వెంతమందిని ప్రభావితం చేయాలి, ఎన్ని స్థలాలకు నువ్వైన సన్నిధిని మోసుకుని వెళ్ళాలి, ఎన్ని స్థలాల్లో ఆయన సన్నిధిని తీసుకుని వెళ్ళాలి. నువ్వు ఆయన సన్నిధిని తీసుకుని వెళ్ళిన ప్రతి చోట దయ్యాలు వణుకుతాయి, సాతానుడు పటాపంచలైపోతాడు, రోగాలు వెళ్ళిపోతాయి, అపవాది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి సాగిలపడతాడు. అలా జరగాలంటే ఒకటే, నీలో ఉన్న దేవుని సన్నిధిని నువ్వు గుర్తించాలి. నీలో ఉన్న దేవుని సన్నిధిని గుర్తించాలి.
నువ్వు దేవుని సన్నిధిని కలుగున్నావు. ఆ సన్నిధి ఏం చేస్తుందో తెలుసా? గోడలను కూల్చుద్ది, శత్రువుని ఓడించుద్ది, నీ కొరకు ఒక నూతన మార్గాన్ని అది క్రియేట్ చేస్తుంది. అయ్యా, నాకు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదండి, నాకు అవకాశమే లేదు, నేను అసలు బ్రతకడానికి, లేక అవకాశమే లేదు, నేను ఈ పని చేయడానికి అవకాశమే లేదు, నాకు ఈ వ్యాపారం చేయడానికి అని అనుకుంటున్నావు. దేవుడు కొత్త కొత్త రూట్స్ నీ కొరకేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీలో ఆయన ఉన్నప్పుడు నీ కొరకు రూట్స్ అన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. మార్గములను ఆయన సరళం చేస్తాడు. ఇశ్రాయేలీయులకు మార్గం ఏం చేశాడు? సరళం. అది వరకు వారు వెళ్ళిన మార్గము కాదు. కానీ ఎలా వారికి రూట్ తెలిసింది? రూట్ ఎవరేశారంటే ఆయనే. నువ్వు వెళ్ళని కొత్త కొత్త మార్గాల్లోకి నేను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకటండి. నువ్వెప్పుడు వెళ్ళని మార్గాల్లో చెప్పాలి. నువ్వెప్పుడు కూర్చొని చైర్లో కొట్టకు చెప్పడంలో, హల్లెలూయా. నువ్వెప్పుడు కూర్చొని చైర్లో నువ్వెప్పుడు పొందని అనుభవం నీ జీవితంలో నువ్వు పొందుతావు. సార్, ఈ భోజనం నేను ఎప్పుడు తినలేదండి, ఇప్పుడే మొదటిసారిగా తింటున్నా. దాని కొరకు నీకు రూట్ వేసాడు యేసయ్యా. సార్, నేను ఎప్పుడు ఈ కారు ఎక్కలేదు బ్రదర్, ఇంత అద్భుతమైన కారు ఇప్పుడే ఎక్కుతున్నా. నీ కొరకు అద్భుతమైన మార్గం. అసలు నేను ఈ వ్యాపారం చేయడానికి నాకు రూట్ లేదు, రూట్ వేసాడు. హల్లెలూయా. ఆయన మార్గం వేస్తే ఆ మార్గంలోకి ఎవడని రానివ్వడం. అది నీ కొరకు వేయబడిన మార్గం. నాకు ఎలా అండి, నాకు అవకాశమే లేదని నువ్వు అనుకుంటున్నావు. ఆయన మార్గం వేస్తే ఎవడు దానిలోకి రాలేడు. నీ కొరకు మార్గం వేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నీలో ఉండి. నువ్వెవరు అంటే దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివే. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నువ్వు సామాన్యమైన మనిషివి కాదు. భూలోకమును తల్లకిందులు చేసే సన్నిధి నీ లోపల ఉంది. భూలోకమును గడ్డలాడించే సన్నిధి నీ లోపల ఉంది. అపవాదిని వణికించే అభిషేకం, అపవాది సామ్రాజ్య పునాదులను పెకిలించే అభిషేకం నీ లోపల. వారు మందసమును మోసుకొని వెళ్ళుచు కాలు పెట్టగా యొర్దాను వెనకకే ఏకరాశిగా. దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే ఏకరాశిగా అని మన భాషలో చెప్పుకోవాలంటే యొర్దాను సాగిలపడింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. యొర్దాను దారిచ్చి సెల్లిటు కొడుతుంది. ఇశ్రాయేలీయులారా వెళ్ళండి. 5 స్టార్ హోటల్కి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఒక టోపీ పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన గేట్ తీసి సెల్యూట్ కొడతాడు. కారణం నీ జేబులో ఉన్న డబ్బును బట్టి, వేసిన బట్టను బట్టి. కానీ యొర్దాను ఎందుకు చీలింది? వారితో ఉన్న దేవుని మందసం. దేవుని మందసాన్ని మోసుకుని వెళ్ళే వ్యక్తివి. ఆ మందసం ఉన్న నోటి కంటే బూతులు రాకూడదు. ఆ మందసము ఉన్న వ్యక్తి ఆలోచనలు తేడాగా ఉండకూడదు. ఆ మందసము కలిగి ఉన్న వ్యక్తి నడవడిక లోకానుసారముగా ఉండకూడదు. యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. అలా కావాలని నిన్నేం చేశాడు తెలుసా? ఆ కలవరిలో తన రక్తము పెట్టి కొని కడిగి శుద్ధి చేసి శుభ్రపరిచి బాగు చేసి ఆయన ఏం చేశాడంటే ఆ తర్వాత నీ లోపలికి వచ్చాడా. దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, మీరు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు. మీరు దేవుని మందసమును పోలి ఉన్నారు. మీలో దేవుని సన్నిధి ఉన్నది.
నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉన్న వాడివి బార్ షాపులో ఉంటావా? దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళ నువ్వు పబ్స్లో ఉంటావా? దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళ నువ్వు ఆదివారం మందిరంలో ఉండకుండా లోకంలో ఉంటావా? అయితే నీలో దేవుని సన్నిధి లేదేమో. అందుకోసమే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నావు. అందుకే నువ్వు ఎలా పడతాలో మాట్లాడుతున్నావు, ఎలా పడతాలో ప్రవర్తిస్తున్నావు, ఎలా పడతాలో జీవిస్తున్నావు. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో చర్చలో కూడా అలాగే ఉంటున్నావు. నువ్వు ఇంట్లో ఎలా మాట్లాడతావో మందిరం కూడా ఎలాగ మాట్లాడుతున్నావు. నువ్వు బయట ఎలా మాట్లాడతావో లోకంలో అలాగే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు లోకానికి వేరై ఉండాలి. అయ్యా మేము ఆ ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి అని పేతురుని అడుగుతున్నారు. అని అంటున్నాడు, ఈ లోకానికి మీరు ఏమవ్వాలి? వేరై జీవించండి. వేరై, అదే పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి అని యెహోషువ ఇశ్రాయేలుకు చెప్పింది. అదే ఇశ్రాయేలులారా, మీరు అమోనీయుల వలె లేకపోతే అమోరీయుల వలె లేకపోతే ఫిలిష్తీయుల వలె మీరు ఉండకూడదు. వారు వేరు, మీరు వేరు. వారు వేరు, మీరు వేరు. వాళ్ళలా నేను ఉంటానండి, వీళ్ళలా నేను ఉంటానండి, వాళ్ళలా నేను ఉంటానండి, వాళ్ళలా నేను కూడా ఉంటానండి. నువ్వు అలా ఉండకూడదు. వీళ్ళు ఒకవేళ అలా ఉంటాను అంటే నీలో ఆయన ఉండడు. ఆయన నీలో ఉండకపోతే నువ్వెందుకు పనికి రాకుండా పోతావు. అందుకోసమే వాక్యం ఏం చెబుతుందో, వాక్యం ఎలా నడవమంటుందో, వాక్యం ఎలా బ్రతకమంటుందో అలా నువ్వు బ్రతికినప్పుడే ఆ సన్నిధి నీలోకి వచ్చింది. ఆ సన్నిధిని మోసుకుని వెళ్ళిపోవాలి. మరి అంటుంది, ఆయనను నేను మోసుకుని చెప్పాలా. ఈరోజు నువ్వెవరిని మోసుకుని వెళ్ళాలి? ఆయన సన్నిధిని, ఆయన అభిషేకాన్ని తీసుకునేలా, ఆయన మహిమను నువ్వు ధరించుకునేలా. అందుకోసమే మహిమను ధరించిన వారందరూ మనకంటే ముందు ఎక్కడున్నారట? పరలోకాలు. ఆ మంచి సాక్షి సమూహం. పౌలు హెబ్రీ సంఘానికి రాస్తాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం. దేవుని బిడ్డ, ఆయన సన్నిధినితో ఉంటే చాలు. నీ జేబులో డబ్బులు అవసరంలే, నీ జేబులో డబ్బులతో పని లేదు. నువ్వు అందంగా ఉండాల్సిన పని లేదు, అంతస్తులు కలిగి ఉండాల్సిన పని లేదు. ఆయన సన్నిధి కలిగి ఉంటే ఆయన సన్నిధి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టదే. హల్లెలూయా. అందుకోసమే దావీదు అంటాడు, అయ్యా నువ్వేం చేసినా ఒప్పుకుంటా, ఏం తీసినా ఆస్తి పోయినా పర్వాలే, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు. దేవుని సన్నిధి నుంచి మనం త్రోసివేయబడకూడదు. దేవుని కృప నుండి మనము త్రోసివేయబడకూడదు. దేవుని పని నుండి మనము త్రోసివేయబడకూడదు. దేవుని మహిమ నుండి మనము త్రోసివేయబడకూడదు. ఆ పరలోకము నుంచి లూసిఫర్ని ఎందుకు త్రోసాడంటే దేవుని కంటే ఎక్కువగా ఊహించుకున్నాడట, అందుకని త్రోసేశాడు. ఈ దినం దేవుడు నీతో చెబుతున్నాను, నాన్న నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్తున్నావు. రోడ్డు మీద నువ్వు వెళుతున్నప్పుడు దెయ్యాలు నిన్ను చూసేమవ్వాలి తెలుసా? వనకాల. నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివి కదా. రక్షణ లేని ప్రజలకు నువ్వు ఆ రక్షణ సువార్తను ఏం చేయాలి? చెప్పాలి. దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు చేసే పనులయ్యి. అందుకొరకు ఈరోజు నీతో దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధి నీతో ఉంటే శ్రమలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. యోర్దాను తొలగిపోయినట్టు, ఎరుకు గోడలు కూలినట్లు. రెండవది, ఆయన సన్నిధి నీతో ఉంటే సాతానుడు, ఇదిగో దాగోను దేవత ఆ మందస్సములో ఉన్న సన్నిధికి లోబడినట్లు సాతానుడు నీకు లోబడతాడు. అందుకోసమే పౌలుకి సాగిలపడ్డాడు సాతానుడు, పేతురును చూసి గడగడలాడాడు సాతానుడు, యేసయ్యను చూసి గడగడలాడాడు సాతానుడు. ఆ సన్నిధి నీకులో రావాలంటే నువ్వు నిత్యం ఏం చేయాల్సి? ప్రార్థన, 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 ప్రార్థన. గంటల గంటల తరబడి నువ్వేం చేయాలి? ప్రార్థన. గంటల గంటల తరబడి ఖాళీ ఉన్నప్పుడల్లా వాక్యం ధ్యానం చేయాలి. వాక్యం. స్మిత్ విగిల్స్ వర్త్ అని ఒక దైవజనుడు ఉండే,
స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రతి 15 నిమిషాలకు దేవుని వాక్యం చదువుతాడట. ప్రతి అరగంటకి మోకరించి ప్రార్థిస్తాడట ఎక్కడున్నా. అందుకోసమే వాళ్ళు దేశాలను గడగడలాడించారు. అందుకోసమే దేశంలో వాళ్ళు దేవుని పనిని బలముగా జరిగించగలిగారు. ఇవాళ వస్తే ఆదివారం మరలా ఆదివారం దాకా మనం కనబడం. ఇవాళ మందిరానికి వస్తే మరలా ఆదివారం వరకు మనం వస్తామో రామో కూడా తెలియదు. అటువంటి నీలో దేవుని సన్నిధి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు ఆ సన్నిధిని, ఆ ఆత్మను, అభిషేకాన్ని పొందుకోవటానికి 40 దినములు ఆయన ఏమయ్యాడు? ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి ఉపవాసం ఉండి అప్పుడట ఆత్మను పొందుకొని ఆయన అభిషేకముతో బయటికి వచ్చారు. ఆ రోజు దేవుడు నీకు చెబుతున్నాడు, బిడ్డా, ఆ అభిషేకం నీలో ఉంటే నీ అప్పులా? అవి అసలు అప్పులే కాదు. ఆ ఆత్మ నింపుదల, ఆ దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు అనుభవిస్తున్న శోధన నిన్ను చూసి పారిపోద్ది. నీ దగ్గరకు రావడానికి భయపడుద్ది. అందుకోసం ఈ అంత్య దినాల్లో మనం ఏం చేయాలంటే ఆ సన్నిధిని మనం పొందుకోవాలి. ఆ సన్నిధిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఆ సన్నిధి నీలో ఉంటే సంపూర్ణమైన స్వస్థత. పేతురు నీడలో ఎలా వచ్చిందో స్వస్థత, పౌలు వస్త్రాల్లో ఎలా వచ్చిందో స్వస్థత, నీలో కూడా అటువంటి అభిషేకం వచ్చింది. పౌలు వస్త్రాల్లో, చాలామంది వస్త్రాలు ఎందుకుంటుంది, ప్రార్థన కచ్చివులు ఎందుకుంటుంది, నేనేం చెప్పను. మరి పౌలు వస్త్రాల్లో స్వస్థతను పెట్టిన దేవుడు, దైవజనుడు వాడి ఈ వస్త్రంలో స్వస్థత పెట్టడా? అయితే పౌలు వస్త్రాల్లో కూడా లేదేమో. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఉండాలి కదా. అదే ప్రభు నాకు చెప్పాడు, నా సన్నిధి నీలో ఉంచి నీతో పాటుగా నేను కదులుతా. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు బాంబే వెళ్తే బాంబే వస్తా, నువ్వు మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్ వస్తా, నువ్వు బెంగళూరు వెళ్తే బెంగళూరు వస్తా, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ వస్తా, ఖమ్మం వెళ్తే ఖమ్మం వస్తా, విజయవాడ వెళ్తే విజయవాడ వస్తా, అమెరికా వెళ్తే అమెరికా వస్తా. దైవజనుడు, నువ్వు చనిపోయిన నీ ఎముకలలో నేనుంటా. ఎవరు? ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు చచ్చిపోయిన శవం. ఏమిటా అని చూస్తే అవి ఎముకలు. ఎముకలు ఎవరు అంటే దైవజనుడైన ఎలీషా. ఎలీషా శరీరం చనిపోయింది, కానీ ఎలీషా ఎముకలలో అగ్ని అభిషేకం. నేను దేవుణ్ణి అడుగుతున్నా, నేను చచ్చినా నా ఎముకలలో అభిషేకం అలా ఉండాలయ్యా. ఆ ఎముకలలో అభిషేకం ఉండాలి. ఆ ఎముకలలో అభిషేకం ఉండాలంటే ఎముకలు ఏమవ్వాలంటే ఇప్పుడు దేవుని అగ్ని చేత కాలుతూ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవునికి చెబుతున్నాడు, ఆ సన్నిధి ఈ గోడలో లేదు, బయట లేదు, మరి ఎక్కడో లేడు. ఎక్కడున్నాడంటే నీలో. చెప్పు, ఎక్కడున్నాడు? నీలో. ఇప్పుడు నువ్వే ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎవరిని మోసుకుని వెళ్తున్నావు? దేవుని మహిమను, సన్నిధిని, ప్రభావాన్ని, అభిషేకాన్ని. మరి గెరాసేనుల దేశంలో దేవుని సన్నిధిని మోసుకుని వెళ్తున్నా యేసును చూసినప్పుడు లోబడిన సాతానుడు నిన్ను చూసి ఎందుకు లోబడట్లా అంటే నీలో లేదు. పౌలును చూసి సాతానుడు లోబడ్డాడు కదా. పేతురు నీడలో స్వస్థత వచ్చింది కదా, మరి నీకెందుకు జరగడం అద్భుతం అంటే నీలో సన్నిధి లేదా. ఆ సన్నిధి ఉంటే దయ్యాలు వచ్చి అక్కడ పడిపోవాలా. ఆ సన్నిధి నీలో ఉంటే అపవాది గడగడ ఆడాలా. దాగోను దేవత ఏమైందట? మోక లేచి సాగిలి పడి దండం పెట్టి కూర్చుందట. ఈ ఫిలిస్తీన్లు అనుకుంటున్నారట, ఈ మందసం ఏం చేస్తుందో చూద్దాం అనుకో. లోపల తలుపు తెరిస్తే వాళ్ళ దేవత నమస్కారం చేస్తుంది. సైతిగా ఆయనకు నమస్కారం పెడతాడు. ఈ లోక దేవతలందరూ
తప్పదు అయ్యా. సాగిలపడి మనం చూడాలి, ఒకటి రావాలా. ఆ గుళ్ళో పూజ రావాలొద్దా? రావాలా. అప్పటిదాకా నేను ఆగను. ఒక దైవజనుడు ప్రభువునందు నిద్రించాడు. ఆ దైవజనుడిని ఒకసారి దర్శించడానికి వారి ఇంటికి వెళ్ళే, ఆ ఇంటి ముందు ఆ దైవజనుడు పెద్ద ఫోటో ఉంది. ఆ దైవజనుడు ఒక అర్చకుడు స్టేజ్ మీద జంజం తీస్తూ ఆయన ప్రభువు సన్నిధిలో సాక్ష్యం చెబుతుంటే ఆ ఫోటోని తీసి పెద్ద ఫ్రేమ్ కట్టించారు. ఆ మీటింగ్ 1,00,000 మంది పైగా ఉన్నారు. ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందంటేనట వైజాగ్లో టెంపుల్ ప్రక్కనే జరిగిందట. 3 రోజులు ఆ దైవజనుడు నోటకుండా వచ్చిన మాట విని ఇక ఆగలేక ఆ అర్చకుడు అంటున్నాడట, నిజమైన దేవుడు యేసే. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఆ సన్నిధి నీ లోపల కూడా ఉంది, కానీ నీకు తెలియటలే. ఒకవేళ ఆ సన్నిధి నీలో లేకపోతే, అయ్యా నాలోకి రండి అయ్యా, నాలో నింపండి అయ్యా, నాలోకి రండి నువ్వు అడిగితే ఆ సన్నిధి, ఆ మందస్సములో నుంచి యేసయ్య మీదకి వచ్చిన, యేసయ్యలో నుంచి శిష్యుల్లోకి వచ్చిన ఆ సన్నిధి ఇప్పుడు నీలో కూడా రాబోతుంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, పంటకాలవ రోడ్. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు. అనేక చీకటి ఆత్మలతో పీడించబడుతున్న వారు, రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం. రండి. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు